ఏమైంది అంకుల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ బహి తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇలా అమ్ముకోరు బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఈ సత్యదర్శనంలో ఎంతోమంది సత్యంతో జీవించి బోధించినటువంటి అద్భుతమైన మాస్టర్ల యొక్క పుస్తకాల ద్వారా మనం ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. మనం గత కొన్ని ఎపిసోడ్స్గా స్వామి రామ గురించి మనం తెలుసుకుంటున్నాం. వారి యొక్క సాధన, హిమాలయాల గురించి వారు ఏం చెప్పారు, వారి జననం ఏమిటి. పత్రిజీ రెఫర్ చేసిన పుస్తకాల్లో స్వామి రామ పుస్తకం ద హిమాలయన్ మాస్టర్స్ కూడా మనకు రెఫర్ చేశారు చదవమని. ఆ పుస్తకాన్ని, ఆ జ్ఞానాన్ని మనకు చాలా అద్భుతంగా అందిస్తున్నారు. 2 పిరమిడ్స్ నిర్మించారు వారు, శ్రీ సాయి పిరమిడ్ మరియు దూనివాలా బాబా పిరమిడ్. ఈ 2 పిరమిడ్ నిర్మాణాలు చేసి పిరమిడ్ ధ్యాన కేంద్రం ద్వారా ధ్యానాన్ని అందిస్తూ, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో మెంబర్గా కొనసాగుతూ వారు మినరల్స్ డిపార్ట్మెంట్ రిటైర్మెంట్ తీసుకొని ఎన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి లక్ష్మీనారాయణ గారి ద్వారా అవి తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. వెల్కమ్ టు ఎపిసోడ్ 3. ఐ థింక్ ఎపిసోడ్ 3 కదా సార్? సార్, స్వామి రామ గురించి చాలా అద్భుతమైన గూస్ బంప్స్ విషయాలు చెప్పారు. హిమాలయాల గురించి వారు ఏం చెప్తారు సార్? అదే హిమాలయాల గురించి ఇప్పుడు స్వామి రామ గారు తన 45 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు హిమాలయాల్లోనే ఉన్నారు, హిమాలయాల్లో జీవించారు, తర్వాత హిమాలయాల్లోనే పుట్టి పెరిగారు. హిమాలయాలు అంటే అతనికి చాలా అనుబంధం అనమాట. అయితే ఆయన హిమాలయాల గురించి ఆయన ఏం చెప్తారంటే, హిమాలయాలు అసలు హిమాలయాలు అంటే ఏంటి? ఫస్ట్ హిమము అంటే మంచు, ఆలయం అంటే స్వగృహం, అంటే మంచుతో నిలయమైన స్వగృహాలు, అది హిమాలయాలు. సో హిమాలయాలు ఎంతో సుందరంగా ఉంటాయి. ఆ హిమాలయాలు ఎంతోమంది యోగులకు, తర్వాత ఈ జ్ఞానులకు, తర్వాత మఠాలకు కూడా ప్రతీకలు. ఇది ఓన్లీ హిమం అంటే ఓన్లీ మంచు కోసమే ప్రతీక కాకుండా ఆత్మాధిక జ్ఞానానికి, యోగా జ్ఞానానికి, బౌద్ధ మతానికి, తర్వాత ఈ వేదాలకు, వీటన్నిటికి కూడా అవి ప్రతీకలు అనమాట. అక్కడ అందరూ చాలామంది విద్యార్థులు దేశం నుంచి, విదేశాల నుంచి విద్యార్థులు వచ్చి, మెయిన్గా చైనా, టిబెట్, తర్వాత ఇంకా వేరే పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి అక్కడ ఎన్నో రకాల విషయాలు నేర్చుకుంటున్నారు. కాబట్టి హిమాలయాలు ఒక పవిత్రమైన స్థలాలు, పవిత్రమైన స్వగృహాలు అని ఆయన అంటాడు. తర్వాత ఆధ్యాత్మిక ఆలయాలు, ఎన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలన్నా అక్కడికి వెళ్తారు. అయితే ఈ హిమాలయాల్లో ఎలా ఉంటుంది అంటే, హిమాలయాలు ఇప్పుడు ఫుట్ హిల్స్ అయితే 4 నుంచి 5,000 నుంచి 28 అంటే 8,848 మీటర్లు, అంటే ఆల్మోస్ట్ 25-26 వేల అడుగులు, అంత ఎత్తు అడుగులు. ఆ అంత ఎత్తు అడుగులు ఈయన ఎవరైతే ఆక్సిజన్ సహాయం లేకుండా వెళ్ళరు. కానీ స్వామి రామ గారికి మొదటి నుంచి చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి 19-20,000 అడుగుల వరకు కూడా ఆక్సిజన్ సహాయం లేకుండా ఒక గుహ నుంచి ఇంకో గుహ, ఒక అడవి నుంచి ఇంకో అడవి, సెలయేర్లు దాటుకుంటూ వెళ్తూ ఉండేవాడు అనమాట. అక్కడ వెళ్ళి రకరకాల గురువులతోటి, యోగులతోటి, జ్ఞానులతోటి వాళ్ళతో ఉండి ఎంతో విషయాలు నేర్చుకున్నాను అని చెప్తున్నారు. ఆ విషయాలన్నీ కూడా ఆయన తర్వాత ఒక గ్రంథస్థం చేశారు. కానీ ఈ హిమాలయాల్లో ఏంటంటే మెయిన్గా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, హిమాలయాలు పంజాబ్ నుంచి పైనుంచి, తర్వాత పంజాబ్ కాశ్మీర్ నుంచి నేపాల్ నుంచి సిక్కిం నుంచి అస్సాము, ఇంతవరకు బార్డర్స్ మొత్తం ఈ హిమాలయాలు వ్యాపించి ఉన్నాయి. తర్వాత ఆ హిమాలయాల్లో ఏంటంటే చైనీస్ సంస్కృతి ఉంది, బౌద్ధ సంస్కృతి ఉంది, హిందూ సంస్కృతి ఉంది. తర్వాత అక్కడ ప్రజలు మాట్లాడే భాషలు ఏంటంటే రకరకాల భాషలు మాట్లాడతారు. అంటే కాశ్మీరీ, పంజాబీ, తర్వాత ఉర్దూ, తర్వాత సంస్కృతము, తర్వాత సంధ్య భాష, తర్వాత చైనీసు, తర్వాత టిబెటీను, ఇలాంటి రకరకాల భాషలు మాట్లాడతారు. ఈ హిమాలయాల్లో రకరకాల చెట్లు, తర్వాత ఈ దేవదారు వృక్షాలు, రకరకాల పుష్ప మొక్కలు, తర్వాత ఔషధ జాతి మొక్కలు, ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. అయితే హిమాలయ సౌందర్యాన్ని అంటే ఆయన ఏం చెప్తారంటే, హిమాలయాలు ఒక అద్భుతమైన
అంటే భూగర్భం మీద వెలిసిన థింగ్ కాబట్టి అవి ఉదయం చూస్తే వెండిలాగా, మధ్యాహ్నం చూస్తే బంగారం లాగా, రాత్రి చూస్తే చందనం, ఎర్ర చందనం లాగా కనబడుతుంటాయి. వాహ్. సో అలా ఉంటే ఇది అక్కడ ఆ ప్రకృతి యొక్క ఎవరైతే ఆ ప్రకృతికి అదని చూస్తారో ఆ ప్రకృతికి పరవశించి ఆటోమేటిక్గా మునులు కానీ ఋషులు కానీ విద్యార్థులు కానీ మౌనంగా ఉండి ధ్యానంలో లీనమైపోతారట. అది అంటే ధ్యానాన్ని ప్రేరేపించే వాతావరణం అక్కడ ఉంటుంది. అంటే మనసుని శూన్యం చేసుకునే అద్భుతమైన ప్రదేశం అనమాట. ఇప్పుడు బయట అంతా రణగుణ ధ్వనులతో ఉంటాం మనం, అవును, అక్కడ ఏం ఉండదు, అది ఏమి ఉండదు, నిర్మానుషంగా మానుషంగా ఉంటుంది అనమాట. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అక్కడ ఏమీ అలికిడి లేదు, ఏమీ లేదనమాట. తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా అమాయకులుగా తర్వాత ఉంటారనమాట. అది మనం తర్వాత తెలిసేస్తాం. కానీ ఈ హిమాలయాలు ఎంతోమంది యోగులకు, తర్వాత జ్ఞానులకు, ధ్యానులకు నిలయాలు అన్నమాట. సో అందుకే ఇది అంటే ప్రాచీన సంస్కృతి ఇంకా అక్కడ ఉంటున్నది కూడా, ఇప్పుడు కూడా ఉంది. కానీ మన నగర సంస్కృతుల్లో, పట్టణ సంస్కృతుల్లో అదంతా పోయిందనమాట. సో అక్కడ ప్రజలు చాలా అమాయకులుగా ఉంటారు. తర్వాత ప్రజలు వేరే వాళ్ళ మీద ఆధారపడరు, నిజాయితీ పరులు ఉంటారు. అక్కడ వాళ్ళు ఉండే ఇళ్ళకు కూడా కనీసం తాళాలు వేయరు, ఎవరితో గొడవలు పెట్టుకోరు. వాళ్ళు ఉప్పు తర్వాత నూనె తప్ప ఎక్కడ కూడా వేరే దానికోసం బయటికి పోరు అనమాట. అక్కడక్కడ ఉన్న దుంపలు, అక్కడ బార్లీ, గోధుమ అట్లాంటి చిన్న కూరగాయలు అట్లాంటివి కూడా పండిస్తారు. ఇట్లా వాళ్ళ ప్రజాజీవనం సాదా సీదాగా జరుగుతూ ఉంటుంది హిమాలయాలు. అందుకనే హిమాలయాల్ని ఆయన చెప్తారనమాట. హిమాలయాలతో నా అనుభవం తర్వాత నా అనుభూతి ఎంతో గాఢమైనది. అందుకని ఆయన 10-20 సంవత్సరాలు అంటే 1971 నుంచి 89 వరకు, అంటే ఒక 20 సంవత్సరాల కంటే ఎక్కువ అమెరికాలో ఉన్న తర్వాత మళ్ళీ వచ్చి హిమాలయాల్లో నివసించడం మొదలు పెడతారు. హిమాలయాల్లోనే తన ఆశ్రమాన్ని నెలకొల్పారు. ఆశ్రమాలు ఎంతో మంది గురువులు అందరూ అక్కడే ఆశ్రమాలు నెలకొల్పారు కదా సార్. అంటే ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయాలన్నీ అక్కడ కరెక్ట్. సో ఇప్పుడు బయట విశ్వవిద్యాలయాలన్నీ అక్కడి నుంచి ఆదర్శంగా వచ్చినాయి. బయట ఎక్కడైతే మనం స్పిరిచువల్గా జ్ఞానాలు, యూనివర్సిటీలు వస్తున్నాయో అక్కడి నుంచి ఆదర్శంగా తీసుకున్నారంటారా? వావ్. అక్కడ మరి గురువులందరూ మాట్లాడే భాష ఏంటి సార్? అక్కడ గురువులు వాళ్ళు మాట్లాడే భాషని సంధ్య భాష అంటారు. సంధ్య భాష అంటే ఆత్మాధిక గురువులు, విద్యార్థులు, అది ఎవరో కానీ అంటే చాలా ప్రావీణ్యం పొందిన యోగులకి, గురువులకి, జ్ఞానవంతులకు మాత్రమే ఆ భాషలో ప్రావీణ్యం ఉంటుంది. మిగతా వాళ్ళంతా కానీ అది సంస్కృతాన్నే పోలి ఉంటుంది. కానీ ప్రతి ఒక్క పదము లోతుగా ధ్వనికి సంబంధించి ఉంటుంది. ఆ వ్యాకరణం అంతా ధ్వనికి సంబంధించింది. అది యోగుల భాష, జ్ఞానుల భాష. అక్కడ ఉండే విద్యార్థులకు కూడా ఆ భాష నేర్చుకోవాల్సిందిగా చెప్తుంటారు. ఎందుకంటే కొన్ని సూక్ష్మమైన స్థూలమైన ఆత్మాధిక విషయాలు చర్చించడం కోసం ఆ భాషను ఉపయోగిస్తారు. ఆ భాష అంటే సంధ్య అంటే మనకు తెలుసు. సంధ్య అంటే పగలు సాయంత్రాన్ని కలిసేది, తర్వాత ఈ సాయంత్రం అంటే ఇప్పుడు వెలుగును చీకటిని కలిసేది, ఆ దాన్ని సంధ్యా సమయం అంటారు. వెలుగు ఎండై చీకటి ప్రారంభమయ్యే సమయం అది సంధ్యా సమయం. అలాగే మనకు 2 ఈడా పింగళ నాడీలు ఉంటాయి. ఈ రెండింటిని కలిసినప్పుడు అక్కడ సుష్మనాడి అనేది వస్తుంది. సుష్మనాడి మనం ధ్యానం చేయడానికి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే సుష్మనాడి చైతన్యంలో ఉంటాడో ఆ వ్యక్తి చాలా చైతన్య స్థితిలో ఉంటాడు, జాగరూకతలో ఉంటాడు. సో అలా ఈ సంధ్య భాషను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ సుష్మనాడి యాక్టివేట్ అవుతుంది అనమాట. సో అలాంటి ప్రభావితమైన భాషతో కూడా మన నాడులు ఉత్తేజం చేస్తారు. అది అలాంటి భాష. సుషుమ్న నాడి అంటే బ్యాలెన్స్ ఉంటాం, కాకుండా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి అది సూర్యచంద్రుల్ని ఎప్పుడు బ్యాలెన్స్ లో ఉంచుకుంటాం. క్రియాయోగంలో కూడా మనం సుష్మనాడిని యాక్టివేట్ చేసి ఏం చేస్తామంటే సహస్రాల నుంచి మూలాధారం నుంచి సహస్రానికి తీసుకెళ్తాం అనమాట దాని ఎనర్జీని. అలా ఈ చైతన్య స్థితి ఈ భాషను మాట్లాడుతున్నప్పుడు అంత చైతన్య స్థితిలోకి వెళ్ళిపోతాడు అనమాట. సో ఇలాంటి సంధ్య భాషను అంటే అప్పుడు ఆయన నేర్చుకున్నాడు స్వామి రామ గారు చెప్తుంటాడు. అంటే కానీ చాలామందికి ప్రావీణ్యం ఉండదు. కానీ బట్ సంధ్య భాషలో ఈయన చాలా కొన్ని డైరీలో ఈయన రాశాడు కూడా అనమాట. సో అలాంటి ఇది సంధ్య భాషను
ఎవరు ప్రతి ఒక్కరు అక్కడ హిమాలయాల గురువులు దగ్గర నుండి నేర్చుకోవాల్సింది అని చెప్తారు. అంటే ఇప్పటి వరకు ఎవరు హిమాలయాస్ గురించి రాసినా అక్కడ ఉన్న ప్రత్యేకతలు రాశారు తప్ప అక్కడ ఒక భాష ఉందని, ఆ భాష ప్రత్యేకమైందని, ఆ భాష వాడితే మన సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతుంది అనేది ఫర్ ద ఫస్ట్ టైం వింటున్నాం సార్ కదా. అంటే ధ్యాన సాధన చేసినప్పుడే, మనం ఏవో సాధనలు చేసినప్పుడు మాత్రమే ఈ సుషుమ్న నాడి యాక్టివేట్ అయ్యి ఇడా పింగళ బ్యాలెన్స్ లో ఉంటాయని విన్నాం. కానీ ఒక భాష మాట్లాడితే కూడా అంటే అక్కడ ఉన్న విషయాలకు అంత ప్రాముఖ్యత ఉంది. ఆ విషయాలు కూడా, ఆ భాషను కూడా ఓన్లీ ఆత్మాధిక విషయాల చర్చలకు మాత్రమే ఉపయోగిస్తారు, ఉపయోగించడానికి వీల్లేదు. స్పిరిచువల్ డిస్కషన్ ఓన్లీ స్పిరిచువల్ డిస్కషన్, స్పిరిచువల్ ఆత్మాధిక జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మాత్రం. నేచురల్ గా అయితే వేరే భాష అక్కడ మామూలు హిందీ, టిబెట్ లాంగ్వేజ్, కాశ్మీర్ లాంగ్వేజ్, కుంబాని లాంగ్వేజ్, గర్వాలి, ఇవన్నీ రకరకాల భాషలు మాట్లాడతారు. అంటే ఇప్పుడు యోగులకు, ఆధ్యాత్మికతవేత్తలకు అందరికీ ఒక సెపరేట్ భాష ఉంది, సంధ్యా భాష. సంధ్యా భాష అది ఎట్లా సార్? ఈజీ అంటే అది సంస్కృతాన్ని పోలే ఉంటది, అంతేనా? సంస్కృతాన్ని పోలి ఉంటుంది, కానీ ఇది ధ్వనికి అంటే పూర్తిగా ధ్వని సంబంధంతో ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ప్రతి ఒక్క అంటే ఏ భాష అయినా కూడా ధ్వనితోటే వస్తుంది, కానీ ఇది ఏంటి పూర్తిగా దీని వ్యాకరణం అంతా పూర్తిగా ధ్వనితో సంబంధం ఉంది. దానికి ఎవరు నేర్పించడం అనేది ఏమి ఉండదు. అంటే అక్కడ పోయిన వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు, అంతేనా? గురువులు నేర్పిస్తారు, అక్కడ ఉన్న గురువులు నేర్పుతారు. ఈ జ్ఞానం ఇవ్వాలంటే ముందు అది నేర్చుకోవాలి. ఓ, ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీషు, గ్రామర్ నేర్చుకున్నట్టు అనమాట. అదే అంటే దీంట్లో వ్యాకరణం చాలా కఠినంగా ఉంటుంది సంధ్యా భాషది. సో అదే చెప్తాను అనమాట. అందుకనే కొంతమంది మాత్రమే పర్ఫెక్షన్, అంటే అందరూ మాట్లాడతారు. ప్రావీణ్యత సంపాదించాలంటే స్వామి రామ గారికి ప్రావీణ్యత ఉంది, అందుకని ఆయన చెప్తున్నాను అనమాట. అలా సో తనకు ప్రావీణ్యత ఉంది కాబట్టి మెన్షన్ చేశారు. సో ఎక్కడ ఈ భాష ప్రత్యేకత ఎప్పుడు ఎక్కడ మాట్లాడినట్టు వినలేదు సార్ అది. ఓకే, సో ఇంకా ఏం చెప్తారు హిమాలయస్ గురించి, భాష గురించి? అదే హిమాలయ సౌందర్యం గురించి కూడా ఆయన వివరణ ఇస్తారు. పూలు, చెట్లు, వాటి గురించి. పూల చెట్లు అక్కడ ఏంటంటే హిమాలయాల్లో రకరకాల పూల చెట్లు ఉంటాయి, పండ్ల చెట్లు ఉంటాయి. అయితే దాంట్లో మెయిన్గా ఏంటంటే లిల్లీస్, ఆర్కిడ్స్, తర్వాత రెడోడ్రాన్స్, ఇవి చాలా ప్రాముఖ్యత ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఆర్కిడ్స్ అనేది 4000 నుంచి 6000 ఫీట్ ఎత్తులో ఉన్నప్పుడు పెరుగుతుంటాయి. అవి రకరకాల దాంట్లో ఉంటాయి. ఈ ఆర్కిడ్స్ పుష్పాలతోటి మొత్తం అక్కడ ఉన్న ప్రకృతి అంతా, అడవిలో అంతా అవి చాలా సుందరంగా కనబడుతుంటాయి. అవి లిల్లీస్ అయితే రకరకాల లిల్లీస్ ఉంటాయి. ఆ లిల్లీస్ తోటి మొత్తం అవి 8000 నుంచి 11,000 అడుగుల్లో వస్తాయి. అవి అక్కడ ఉన్న లోయలలో ఇవన్నీ కూడా ఒక రకమైన అంటే రత్నాలు, ఇట్లా ముత్యాలా కనబడుతూ ఉంటాయి. ఇక తర్వాత రెడోడ్రాన్స్ అనే వాటిలో అయితే 150 రకాలు ఉంటాయి. అవి రకరకాల పూలు ఇచ్చేసి లోయలు, నదుల పక్కన, సెలయేర్ల పక్కన అంటే వర్ణించలేనంత అందంగా సౌందర్యంగా కనబడుతుంటాయి అన్నమాట. కాబట్టి ఆ హిమాలయ సౌందర్యాన్ని మనం చూడాలంటే అది ప్రత్యక్షంగా అనుభవించాలి, వర్ణించడానికి కాదు. అయితే ఈ సౌందర్యాన్ని కవులు, రచయితలు చాలామంది, అంటే మెయిన్గా ఎస్పెషల్లీ మన భారతదేశం వాళ్ళు, తర్వాత పర్షియా దేశస్థులు, తర్వాత చైనీస్ వాళ్ళు తమ రచనలలో, అంటే కావ్యాలలో, తర్వాత పద్యాలలో, పాటలలో ఇది సంస్కృతి గురించి, ఈ సౌందర్యాన్ని గురించి బాగా వర్ణించారనమాట. సో తర్వాత వాళ్ళ చిత్రకళలు ఉన్నాయి. చిత్రకళల్లో కూడా దీని యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఈ సౌందర్యాన్ని పోషించడానికి అక్కడ జానపద గీతాలు, తర్వాత జానపద నాట్యాలు కూడా ఈ సౌందర్యాన్ని వర్ణిస్తూ కూడా చేస్తుంటారు. సో అలా ఈ హిమాలయాల సౌందర్యం. తర్వాత ఇంకా ఇది కాకుండా ఏంటంటే హిమాలయాల్లో ఒక 25 రకాల క్యాక్టస్, అంటే ముండ్ల జాతి, అంటే ఆలోవీరా ఇట్లాంటివి అవి చాలా పెరుగుతాయి. అవి నేచురల్ గా ఎనర్జీకి ఇస్తుంటాయి. ఆ ప్రకృతి ప్రత్యేకం చేసింది ఎవరు ఏం చేయలేదు. అవి అక్కడ ఉన్న యోగులు, తర్వాత ఈ ఋషులు ఏం చేస్తారంటే వాటితోటి రకరకాల మూలికలు తీసుకొని ఔషధాలు తయారు చేసి అక్కడ ప్రజలకి, గ్రామీణ ప్రజలకి, వాళ్ళకి, యాత్రికులకి ఏమైనా రోగాలు ఉంటే చికిత్స చేస్తారు. సో అలాంటి ముండ్ల జాతి, కాక్టస్ జాతి చెట్లు కూడా చాలా పెరుగుతాయి అన్నమాట. అంటే మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి అక్కడ. మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి చాలా వరకు. ఇప్పుడు
హిమాలయన్ మెడిసిన్స్ అని కూడా వాడుతుంటారు చిన్న చిన్న అవును అక్కడక్కడ పెట్టేవారు ఇంతకు ముందు. అవును కరెక్ట్. అంటే ఇవన్నీ న్యాచురల్గా అక్కడున్న ఎనర్జీకి మన ప్రకృతి ఇంకా చెప్పాలంటే మన ఒక దైవం ఇచ్చిన ఒక గిఫ్టే అనుకోవచ్చు. ఇదే తర్వాత ఇది ఎందుకు ఎలా వస్తుందని మనం ఇంకా కొద్దిగా మనం ఎక్స్ప్లోర్ చేస్తే అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న మునులు, అక్కడ ఉన్న యోగులు, అక్కడ ఉన్న వాళ్ళ ధ్యానులు అంతా వాళ్ళంతా నిరంతరం ధ్యానం చేస్తున్నారు. అందుకని ఆ ఎనర్జీ అక్కడ ఉంది. ఆ ధ్యాన శక్తి వల్లనే అక్కడ ఉన్న వాళ్ళకి ఏమేం కావాలో మొత్తం ప్రపంచానికి ఏమి అందించబడాలో అక్కడ అందించబడుతుంది. అది అనమాట అక్కడ ధ్యాన శక్తి వల్ల అదంతా ఫామ్ అయింది. ఇప్పుడు ఉన్నది ధ్యానమే కదా. అదే పత్రి సార్ అంటారు హిమాలయాస్, భారతదేశం గొప్పతనం ఎక్కడ ఉందంటే హిమాలయాస్. ఏముంది హిమాలయాస్ లో? ధ్యానమే ఉంది. ధ్యానం. ఎందుకంటే ఆ హిమాలయ యొక్క ప్రకృతి ఎలా ఉంటుందంటే వాడు ఎలాంటి వ్యక్తి అయినా కూడా ఆ ప్రకృతిలో చూడంగానే ప్రశాంతత వచ్చి మౌనంగా ఉండి ధ్యానం మొదలుపెట్టి కంప్లీట్ సైలెంట్ అయిపోతారు. సో అదే ఒక హిమాలయ యొక్క ప్రాముఖ్యత, ప్రత్యేకత. సో వివిధ రకాలు అంటే ఇప్పుడు మనం కావాల్సుకొని అవి తీసుకొచ్చి పెంచుకుంటున్నాం. అవును. ఇప్పుడు కొన్ని రిసార్ట్స్ అక్కడ. ఆ తర్వాత ఇంకొకటి హిమకమలం అని ఉంటుంది. హిమకమలం అంటే స్నో లోటస్. అది అరుదైన పుష్పం, చాలా పెద్ద సంవత్సరానికి ఒకసారి చాలా అంటే బ్రహ్మకమలం లాంటిదే. అయితే ఈ హిమకమలం ఒకసారి ఏం చేస్తారంటే స్వామి రామ అడవిలో తిరుగుతూ ఉంటే పెద్ద హిమకమలం కనబడుతుంది. అయితే అతను హిమకమలంతో అంటే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఇంత అందంగా ఉన్నావు కదా, నేను నా గురువుగారికి నీ తెంపుకొని ఆ గురువుగారికి ఇస్తానంటే నువ్వు ఒప్పుకుంటావా అన్నట్టు. అంటే అప్పుడు ఆ పుష్పము ఏమేమి సందేశం ఇస్తుందంటే, అయితే నువ్వు ఈ పుష్పాన్ని మీ గురువుగారికి ఇస్తే నా జీవితం ధన్యమైంది అనుకుంటాను అని అంటుంది. అంటే ఈయనేం చేస్తాడంటే ఇట్లా అన్నది కానీ మొత్తం దాన్ని వేళ్లతో పీకి తీసుకొని గురువుగారి దగ్గర తీసుకుపోతాడు. గురువుగారు మెచ్చుకోడు. సౌందర్యం అనేది ఎక్కడిది అక్కడే ఉండాలి, అసలు నువ్వు పూలు కోవడానికి మంచి పద్ధతి కాదు. ఎప్పుడో ఒకసారి భగవత్ ఆరాధన కోసం 1-2 పూలు తెంపడం తప్ప ఆయన అక్కడ ఉన్న గుహ దగ్గర గోచుట్టు ఉన్నది పూలను ఎవరిని తెంపనీయడు అనమాట. అందుకని స్వామిరామని కోపం చేస్తాడు. స్వామిరామ కోపం చేస్తే అప్పుడు ఆయన డైరీలో రాస్తాడు, ఇప్పటి నుండి తన జీవితం అంతమయ్యేంత వరకు ఎప్పుడు కూడా పూలు కోయనండి. సో అది ఇది సార్ మనం ధ్యానంలో కూడా పత్రి సార్ చాలా సార్లు చెప్పారు కదా, పూలల్లో కూడా ఆత్మ ఉంది. మనం ఎప్పుడు పూల తోరణాలు, ఆకుల తోరణాలు ధ్యానంలోకి రాకముందు ఎన్ని కట్టేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ లేవు. మనం పెద్ద పెద్ద ధ్యాన మహాయాగాలు చేస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. అయినా కూడా ఎక్కడ మన తోరణాలు లేవు, పూల తోరణాలు, ఆకుల తోరణాలు లేవు. సో అబ్బా, అంటే అది మెసేజ్ వారి ద్వారా అందించడానికి ఇది జరిగింది అంతే. మనందరికి మెసేజ్. ధ్యానులందరూ కూడా అందులో కూడా ఆత్మ ఉంది అని చూసి దాన్ని తెంపడం కానీ ధరించడం కానీ ఎలాంటి, అది కూడా ఒక హింసే. ఇంతే. తర్వాత వాటిని ఏంటంటే మనం ప్రకృతిని చూసి ఆస్వాదించాలి, తెచ్చుకోవాలి, ఆనందించాలి. అంతే. అంటే ఆ పువ్వు ఇట్లుంటుంది సార్, చాలా హ్యాపీగా జాయ్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ ఒక రోజు కాగానే దానికి అదే వెళ్ళిపోతుంది. ఓషో వారు కూడా అంటారు, మీకు పూలంటే ఇష్టం అయితే తెంపుతారు, దాన్ని ఏదో ఒకటి చేస్తారు. అదే మీరు ప్రేమ అయితే ప్రేమను ఇష్టాన్ని రెండిటిని పూలను చూసే దృష్టితో పోలుస్తారు సార్. అంటే ఎప్పుడో చదివింది గుర్తుంది. కరెక్టే. ప్రేమ, మీరు ప్రేమిస్తే కనుక వాటిని ఉన్నది ఉన్నట్టుగా చూడాలి. అప్పుడు పువ్వు మీద ఉన్నది అందరి మీదకి వస్తుంది. ఇప్పుడు నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే ఉన్నది ఉన్నట్టుగా చూడాలి, బలాలు బలహీనతలతో. అదే నువ్వు ఇష్టపడ్డప్పుడే దాన్ని ఇలా ఉంది అలా ఉందని దాన్ని ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తాం. అయితే అక్కడ ఇంకొకటి ఆయన చెప్తాడు ఏంటంటే, స్వామిరామ అక్కడ ఏ గురువు కానీ ఏ గురువు దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు మన దేశమా పరాయి దేశం అని వచ్చి వాళ్ళకి చెప్పే మొదటి పాఠం అది చాలా బాగుంది. మొదటి పాఠం ఏంటంటే ప్రకృతి పట్ల ప్రేమ, ప్రాణుల పట్ల ప్రేమ, అందరి మీద ప్రేమ. అంటే ఇది మొదటి శుభ సందేశం. ఎవరికైనా ఏ విద్యార్థి వచ్చినా మొదటి చెప్పే పాఠం ఫస్ట్ స్పిరిచువల్ లెసన్ ఆఫ్ హిమాలయాస్. వావ్, ఇది గ్రేట్ సార్. ప్రకృతి పట్ల ప్రేమ, అన్ని జంతువుల పట్ల, అన్ని ప్రాణుల పట్ల, అందరి వ్యక్తుల పట్ల, అంటే విశ్వ ప్రేమ కలిగి ఉన్న. అంటే ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే ఎంత ఇండైరెక్ట్ గా చెప్పే కానీ వాళ్ళు శాకాహారాన్ని ఎంత మంచిగా ప్రోత్సహించారు చూడండి. అంటే ఇప్పుడు జంతువుల ప్రాణుల పట్ల ప్రేమ ఉంటే ఎక్కడ తింటాం? సింపుల్ ఒక లైన్ లో చెప్పేసి.
కానీ అంత ఈజీగా రీచ్ స్వామి రామ గురించి వాళ్ళు హిమాలయ గురువులు ఫస్ట్ ఒక గురువు ఒక అడవిలో పోతుంటే కలుస్తాడు. కలిసి ఆయన ఒక భోజపత్రం అంటే భోజ చెట్టు అనేది ఒక పెరడు పెద్ద చాలా పెద్ద, దాని మీద అసలు ఏదన్నా రాసుకోవడానికి ఉపయోగిస్తారంట. దాని మీద ఆయన గురువుగారు ఒకటి రాస్తాడు, ఏంటి అంటే నీ భౌతిక ప్రపంచం మీద వ్యామోహం నీకు ఉండదుగాక, నీవు ఆత్మాధిక జీవితంలో సుఖప్రదంగా ప్రయాణిస్తుగాక అని ఒక రాసి ఉంటుంది అన్నమాట. అది ఆయన చనిపోయేంత వరకు ఆయన దగ్గర పెట్టుకొని ఉంటాడు. అంటే ప్రాపంచిక జీవితం పట్ల నీకు ఉండదు, ఆధ్యాత్మిక జీవితం పట్లనే ఉంటావు, ఉన్నతంగా ఎదుగుతావు అని ఒక అంటే బ్లెస్సింగ్ ఆశీర్వాదం రాసి ఇచ్చాడు. షిరిడి సాయిబాబా వారికేమో ఒక ఇటుక దగ్గర పెట్టుకుంటారు, మీరేమో ఆకు దగ్గర పెట్టుకుంటారు. అది ఎప్పటికీ అది ఎప్పటికీ ఉంటుంది. సార్ ఇక్కడ అద్భుతమైన లెసన్ ఏంటంటే సార్, విశ్వ ప్రేమను కలిగి ఉండాలి. కరెక్ట్. అన్నిటి పట్ల అందరి పట్ల అంటే ఇప్పుడు అక్కడ ఉన్నదే ప్రశాంతం, అక్కడ ఉన్నదే శూన్యం. ఇప్పుడు హిమాలయస్ అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అక్కడ ఏం లేదు, శూన్యం ఉంది. మనం పోయినా శూన్యం అవుతాం, అక్కడ ఏం చూసినా శూన్యం అవుతాం. అందరం శూన్యులమే కాబట్టి అందరూ అందరి పట్ల ఆ ప్రేమ తత్వంతో ఉండాలి. ఓ వావ్, వాట్ ఏ లెసన్ సార్. ఇలాంటి ఇంకా ఏం లెసన్స్ నేర్పిస్తారు సార్ అక్కడ వాళ్ళు నేర్పించేది మెయిన్గా ఏంటంటే, ఇప్పుడు హిమాలయ గురువుల గురించి మనం తెలుసుకుందాం. హిమాలయ గురువులు వాళ్ళ జీవనం ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం బోధిస్తారు. హిమాలయ గురువులు ఏంటంటే వాళ్ళు మెయిన్గా చాలా నిరాడంబరంగా ఉండి చాలా నిస్వార్థ సేవ చేస్తూ అక్కడికి వచ్చిన విద్యార్థులందరికీ కూడా తమ జ్ఞానశక్తిని దానశక్తిని ధారపోస్తారన్నమాట. ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే ఎలా ఉంటారంటే వాళ్ళ జీవితము ప్రతిరోజు యోగాసనాలు చేయడం, ప్రతిరోజు ప్రాణాయామం చేయడం, తర్వాత అక్కడ ఒక గుహ నుంచి ఇంకో గుహకు మారుతూ, తర్వాత అక్కడ ఉన్న అడవుల్లో తిరుగుతూ ఆలయాల్ని నదుల్ని దర్శిస్తూ, తర్వాత తమకున్న అంటే శక్తిని వాళ్ళు ఆత్మాధిక శక్తిని యోగ శక్తిని పెంపొందించుకుంటూ అంటే నిరంతరం వాళ్ళు ప్రయత్నం చేస్తూ వాళ్ళు విద్యార్థులకు బోధిస్తారనమాట. కొంతమంది గురువులు ఏంటంటే నేను అయిపోయింది అనుకోని అక్కడ అలా కాదనమాట. అక్కడ వాళ్ళు గురువు శిష్యులకు చెప్తూ వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఇది అల్టిమేట్ పాయింట్ సార్. అంటే నేను గురువుని అయిపోయినా అని తన దగ్గర ఉన్నది చెప్పడమే కాకుండా తన దగ్గర అందినట్టు దారపోస్తూ చెప్తూ మళ్ళీ పర్యటన చేస్తూ కొత్త శక్తిని కొత్త జ్ఞానాన్ని ఇన్ని సంవత్సరాల నుండి నడుస్తున్నా అంటే తీరనంత శక్తి జ్ఞానం ఉందన్నమాట. ప్రాచీన సంపద మొత్తము అక్కడ ఇంకా ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇది ప్రాచీన సంపదను కోల్పోకూడదని వాళ్ళు తాళపత్రాలతోటి తర్వాత ఇంకా వేరే ఈ భోజపత్రాలతోటి రాసి పెడతారనమాట. అదే అక్కడ ఆ గ్రంథం అంటే ప్రతి గురువు దగ్గర ఒక చిన్న గ్రంథాలయం ఉంటుంది. ఎందుకంటే ఆ గురువు మధ్యలో అతనికి ఏమన్నా అయినా కూడా అలా జ్ఞానం స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ప్రజలకు తర్వాత విద్యార్థులకు యాత్రికులకు వచ్చే సందేహాలన్నిటికి కూడా వాళ్ళు సమాధానం ఇమ్మీడియట్గా చెప్తారు. ఒకవేళ చెప్పలేకపోతే ఇమ్మీడియట్గా ఆ తాళపత్రాలని ఆ భోజపత్రాలని తీసి ఇగో ఈ పర్టికులర్ పంక్తిలో నీ ప్రశ్నకి సమాధానం ఉంది అని చెప్తారు. సార్ ఇప్పుడు మీరు చెప్తుంటే ఏమర్థం అవుతుందని తెలుసు సార్, పత్రిజీ మనతో ఒక హిమాలయాలో ఉన్న గురువులు ఎలా జీవిస్తున్నారో అలా జీవించడం నేర్పించారు సార్ మనకి. ఇక్కడ మన దగ్గర ధ్యానం చేయడమే కాదు, ఇంట్లో మన ఇంటి పిరమిడ్లని కాదు, అన్ని పిరమిడ్ ఆశ్రమాలకు వెళ్ళి సాధన చేయడం, అందరి అనుభవ జ్ఞానాలు వినడం, అందరి పుస్తకాలు చదవడం, మళ్ళీ ప్రచారంలో అందరికి అందిస్తూ వెళ్ళడం. అంటే అక్కడ హిమాలయాస్ లో ఎలాగైతే ఉన్నారో మనం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఆకులు అలాలు పళ్ళు ఫలాలు తింటూ ఉంటే మనం కొద్దిగా వండుకున్న శరీరంతో మనం ఇక్కడ అక్కడ కూడా ఏంటంటే వంట హిమాలయాలు గురువులు వంట చేసుకోకపోయినా అక్కడ ఉన్న పక్కనున్న పల్లెలు ఉంటాయి కదా, ఆ పల్లెల వాళ్ళు వండుకున్న ఆహారం ఒక పూట పెడుతుంటారు వాళ్ళు. అట్లా కొంతమంది ఇప్పుడు ఈవెన్ స్వామి రామకి వంట కూడా వస్తుందన్నమాట బాగా. అయితే ఇప్పుడు వంటలు వండిస్తూ ఉంటారనమాట. సో అలా కానీ మనలాగా 3 పూటలు 4 పూటలు తినరు వాళ్ళు. ఒకటే పూట వండినది తిని మిగతాదంతా పళ్ళు ఫలాలతోనూ శ్వాసాహారంతోనూ ఉండాలి. ఎస్ సార్. సో మరి అక్కడ ఇంత విజ్ఞానం ఉంది, ఇంత శక్తి ఉంది, మరి ఆ చుట్టూ పల్లెల వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి సార్? మరి
అదే ఇప్పుడు అది మనం ఇంపార్టెంట్ మనకు. అదే హిమాలయాల్లో చాలామంది గ్రామీణ తర్వాత ఆటవిక జీవనం జరిపేవాళ్ళు అంటే ట్రైబల్ పీపుల్ చాలామంది అక్కడ కొత్త ఇప్పుడు ఏంటంటే ఎత్తైన ప్రదేశాల తర్వాత కొంత దగ్గర మైదానాలు కూడా ఉంటాయి అన్నమాట. ఆ మైదానాల్లో వాళ్ళు నివసిస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత నిరాడంబరంగా ఉంటారంటే చాలా అంటే ఇన్నోసెంట్గా ఉంటారు. తర్వాత వాళ్ళ పని ఏంటో వాళ్ళు పని చేసుకుంటారు. పంటలు మామూలు చిన్న చిన్న పంటలు పండించుకుంటారు. తర్వాత పాడి అంటే పెట్టుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు ఈ పల్లెలలో ఉండి మైదానాల ప్రాంతాలలో అంటే పట్టణాలు ఉన్నది అక్కడికి ఓన్లీ ఎప్పుడో ఒకసారి వెళ్ళి అక్కడ కావాల్సిన ఉప్పు నూనె అలాంటి పదార్థాలు తీసుకుంటారు. తర్వాత వాళ్ళకు వచ్చిన రోగాలకు వాళ్ళు అక్కడే వాళ్ళ మూలికా వైద్యంతో చేసుకుంటున్నారు. తర్వాత ప్రజలు ఎంతో సామరస్యంగా ఉండి ఒకరినొకరు గొడవలు పెట్టుకోవడం ఉండదు. తర్వాత వాళ్ళు ఇండ్లకు కూడా తాళాలు కూడా వేయరనమాట. అంత అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం అలా ఉంటుందన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళ లాంగ్వేజెస్ వాళ్ళు అక్కడ ఉన్న భాషలు లోకల్ భాషలు మాట్లాడుతున్నారు. కొంతమంది మాత్రం చైనీస్, టిబెటిన్, హిందీ, సంస్కృతం ఇట్లాంటివి కూడా కొంతమందికి అవగాహన. అక్కడ కూడా కాస్మోపాలిటన్ అన్ని భాషలు సంస్కృతులు కలగాలిపోయి తర్వాత అంటే ఆల్మోస్ట్ 150 నుంచి 200 రకాల సమాజాలు ఉన్నాయి అక్కడ. 200 సమాజం లేదు. తర్వాత బౌద్ధ సంస్కృతి కూడా అక్కడ కొద్దిగా బాగా ఉంటుంది. తర్వాత ఈ చైనీస్లో ఉన్న కన్ఫ్యూషన్, తర్వాత టావోయిజం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా అక్కడ ఉంటుంది అనమాట. సో అక్కడ ప్రజలు ఏమంటారంటే ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి సహాయం చేయడానికి వాళ్ళు ముందు ఉంటారు అనమాట. అందుకని వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న నివసించే హిమాలయ గురువులకి ఆ పక్కనున్న పల్లె ప్రజలు సహాయంగా ఉంటారు. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న గురువులకు సపోర్ట్ని ఇస్తుంది ఆ పల్లె ప్రజలే. అవును. వాళ్ళలో చాతనైనంత ఒక పూట భోజనం అందియడం, వారికి ఏముంటుంది అందిస్తారు. వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు సార్, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. తర్వాత వాళ్ళకి ఏమన్నా చిన్న చిన్న సమస్యలు వచ్చినా రోగాలు వచ్చినా కూడా ఈ గురువులు మూలికా వైద్యంతో తర్వాత అక్కడ ఉన్న ఔషధాలతోటి వాళ్ళు నాకు నేస్తారు. తర్వాత వాళ్ళకున్న సమస్యలను కూడా అంటే కౌన్సిలింగ్ లాంటివి కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి అయితే కాకపోతే ఏంటంటే అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. తర్వాత సివిలైజేషన్ కొద్దిగా వెనకబడి ఉంది. కాబట్టి స్వామి రామ తన లేటర్ లైఫ్లో అక్కడ వాళ్ళ అభివృద్ధి కోసం చాలా పనులు చేశారు. అవి మన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్స్లో వస్తాయి. లాస్ట్ డిస్కస్ చేద్దాం. కేవలం ఇప్పటిదాకా గురువులు ఏం చెప్పారు, గురువులు ఎవరెవరు ఉన్నారు అనేది తెలుసుకున్నాం తప్ప మొత్తం అసలు హిమాలయాల గురువుల యొక్క జీవనమే కాదు, అక్కడ పల్లె ప్రజలు ఎలా ఉన్నారు అనేది కూడా ఈ పుస్తకం ద్వారా చాలా అద్భుతంగా తెలుసుకుంటున్నాం సార్. తర్వాత పల్లె ప్రజలు కూడా ఏంటంటే వాళ్ళ యొక్క సంస్కృతి అంటే జానపద గీతాలు తర్వాత అక్కడ పర్వత వాయిద్యాలు ఉంటాయి. వాటితోటి అంటే ఆల్వేస్ అంటే ఆనందంగా ఉండడానికి సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎప్పుడు మనలాగా మానసిక ఒత్తిడి, తర్వాత కోపతాపాలు, తర్వాత ఈర్ష్యా ద్వేషాలు అవస్థలు పోలికలు అసలే నీకన్నా ముందు నేను ఉండాలి నాకన్నా అంటే సమానత్వంతో ఉంటారు వాళ్ళు. ఇంకేం సార్ సమానత్వం ఉంటే ఇంకేముంది, ఉన్నది తెలుసుకున్నది పంచుకుంటూ తింటూ ఉంటారు. నిజంగా అదే హైలీ సివిలైజ్డ్ కల్చర్ ఇప్పట్లో. అది కరెక్ట్. ఏమంటారు సార్, ఇప్పుడు మెడికల్ ఫెసిలిటీ లేదు అంటే నిజంగా అది ప్రశాంతమైన ప్లేస్. కొంతమంది అంటారు అయ్యో ఈ ఫెసిలిటీ లేదు ఆ ఫెసిలిటీ లేదని నేను ఇటు షిఫ్ట్ అయ్యాను అటు షిఫ్ట్ అయ్యాను అంటే ఇటు ఎక్కడి నుంచి వదిలి ఎక్కడికి వచ్చినావు అనేది ఆలోచించాల్సిన పరిస్థితి. వావ్. కాకపోతే ఏమవుతుందంటే రీసెంట్గా అంటే 21st century అంటే మనం ఇప్పుడు అంటే ఒక లాస్ట్ 20 years ఇప్పుడు ఆ ప్రజల జీవం అంటే ఈ సాంఘిక మాధ్యమాలు, తర్వాత ఇట్లా సోషల్ మీడియాలు, తర్వాత ఇట్లా కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ పెరగడం వల్ల మెల్లమెల్లగా అక్కడ సంస్కృతిలో కూడా కలుషితం అవుతుంది అంటాడు. ప్రారంభమైంది అంటే వీరు ఉన్నప్పుడే చెప్పిండ్రు, అప్పుడే ప్రారంభమైందండి. ఇప్పుడైతే కొద్దిగా పెరిగి ఉంటుంది. చాలా మంది చెప్తున్నారు అక్కడ కూడా అంతా తిరిగిన వాళ్ళందరూ టూరిస్టులు అందరూ వెళ్ళి ఆ ప్లాస్టిక్లు అవన్నీ వేస్తూ దాన్ని కలుషితం చేస్తున్నారు అనేది. సంస్కృతిని కూడా కలుషితం చేస్తున్నారు కదా. వాళ్ళు ఎంతో నిస్వార్థపరులు స్వచ్ఛందంగా ఉండి తర్వాత ఇన్నోసెంట్ అంటే ఉన్న వాళ్ళకి కూడా మోసాలు ఎలా చేయాలి, కపటం ఎలా ఉండాలి, అసత్యాలు ఎట్లా మాట్లాడాలనేది మన వాళ్ళు పోయి నేర్పిస్తున్నారు. ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు ఇక్కడ నుంచి అంటే ఎక్కడైనా నేర్చుకోవడానికి పోయి మళ్ళీ ఎక్కడో ఏదో మాయలో పడిపోయినట్టు అవుతుంది. కానీ అంటే మెజారిటీ అంటే ఇప్పటికి కూడా 80 to 90% దే ఆర్ అంటే చాలా మంచి స్వభావం, నిస్వార్థ సేవ, తర్వాత అమాయకత్వం అలా ఉంది.
వండర్ఫుల్ సార్. సో సంస్కృతులు మాత్రం అవే ఎప్పుడు అవే అప్పటికి ఇప్పటికి ఇప్పుడు కూడా అవే సంస్కృతులు కొద్దిగా అటు ఇటు అయినా మొత్తం మీద 90% మాత్రం పవిత్రంగా ఉన్నారు. పవిత్రంగా ఉంటారు. మంచి అంటే పంచుకొని జీవించడం, ఎవరితో పోల్చుకోవడాలు లేవు. ఎంత అద్భుతం సార్. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఎవరితో పోలిక లేనప్పుడు, ఎవరితో పోటీ లేనప్పుడు అనారోగ్యాలు ఎందుకు వస్తాయి సార్? రావు. ఈ గురువులందరూ వారి సబ్జెక్ట్ అందియడమే కాకుండా వాళ్ళకి అండదండలుగా ఉంటారు. అదే మెయిన్. అంటే మరి ఇప్పుడు మీరు కనబడే గురువులు, కనబడని గురువుల గురించి చెప్పారా వీరు? కనబడే గురువులు కూడా అంటే ఎవరైతే అందరికీ అంత ఈజీగా కనబడాలి. అవును. ఇప్పుడు స్వామి రామ గారు తన 45 సంవత్సరాల జీవితంలో కొన్ని అంటే ఎవరికి కనబడకుండా ఉండే గురువులు ఎన్ని అసలు మా జీవన విధానానికి చాలా దూరంగా ఉండే గురువులు, అంటే వాళ్ళకి ప్రపంచంతో అసలు కనెక్షన్ లేదనమాట. అలాంటి గురువుల దగ్గర కూడా పోయి ఆయన ఉన్నాడు. వాళ్ళైతే భోజనం అనేది ఏం లేదు వాళ్ళకి, శ్వాసతోటే భోజనం అనమాట. శ్వాసాహారులు అది కూడా ఈయన నేర్చుకున్నాడు కదా స్వామి రామ, శ్వాసాహారంతో ఉండడం. సో అలా ఉండి ఆయన తెలుసుకున్నాడు అనమాట. సో అలాంటి వాళ్ళ గురించి ఏంటి నేను చెప్తానంటే వాళ్ళకి చాలా అద్భుతమైన శక్తులు, సిద్ధులు ఉంటాయన్నమాట. వాళ్ళకి ఏంటంటే మేనిఫెస్టేషన్ చేయగలుగుతారు. మేనిఫెస్టేషన్ అంటే అభివ్యక్తీకరణ, భౌతికీకరణ. ఏదైనా ఒక ఆలోచన, ఒక భావన, ఒక పని కావాలంటే దాన్ని వాస్తవంలోకి తీసుకురాగలుగుతారు అనమాట. అది అలాంటి గురువులే ఎక్కడో ఉంటారు అనమాట. ఆలోచనలో ఉన్నదాన్ని భౌతికంగా సృష్టిస్తగలుగుతారు. ఇప్పుడు అలా కావాలంటే ఏదైనా సృష్టించు, కానీ శ్వాసాహారంతోనే జీవిస్తారు. వాళ్ళకి కావాలంటే పంచభక్ష పరమాణాలని సృష్టించగలుగుతారు. అవును. కానీ ఆ శక్తిని వృధా అయ్యారు. ఆ శక్తిని ఎప్పుడు కూడా వాళ్ళు లోక కళ్యాణాని కోసం వాడటానికి తప్ప వాళ్ళు తమ కోసం ఉపయోగించారు. తమ శిష్యులకు కూడా నేర్పించేటప్పుడు ఫస్ట్ కండిషన్ అదే అనమాట, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం చూడొద్దు. ఇప్పుడు మనం తర్వాత ఎపిసోడ్లలో మాట్లాడతాం, కొంతమంది గురువుల దగ్గర నోట్లో మంటలు పుట్టించేయి, తర్వాత ఇట్లాంటి రకరకాల విద్యలు ఎక్కడ పోతే ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోయాయి, రోగాలు నయం చేసేయి, అన్ని విద్యలు నేర్చుకుంటాడు స్వామిరాము. నేర్చుకున్న తర్వాత వేరే వాళ్ళకి నేర్పించినప్పుడు వాళ్ళు దాన్ని దుర్వినియోగపరుస్తారు. దుర్వినియోగపరచగానే అది గురువు గారికి తెలిసిపోయి ఇక స్వామిరామ దగ్గర నుంచి అవి తీసేసుకుంటారు వాళ్ళు. అలాంటివి మనం తర్వాత చాలా విషయాలు వస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనం కూడా తెలుసుకుంటున్నాం కదా సార్, సిద్ధులను మనకు ధ్యాన సాధన చేసినప్పుడు ఆటోమేటిక్గా సిద్ధులు వస్తాయి. దాన్ని మన ఆధ్యాత్మిక ఉన్నతికి, ప్రపంచంలోని ఆధ్యాత్మిక ఉన్నతికి, లోక కళ్యాణానికి వాడుకోవాలి. అదే గనక ఫిజికల్గా వాడితే, ఇప్పుడు తడై ఉన్నదని చెప్పి దానికి దీనికి వాడిన వాళ్ళందరూ తడైని పోగొట్టుకున్నారుగా. మా వాళ్ళు బాగుండాలి, వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ ఫోటోలు తీసుకొని హీలింగ్ లాగా చేయడాలు, అన్నీ తడైని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. అంతే కదా సార్? మీరు అన్నట్టు ఇప్పుడు స్వామి రామయ్య లాగేసుకున్నారు. ఆయన సొంతంగా ఆయనే మాటల్లోనే చెప్పారు. అదే అంటారు, ఎందుకోసం చేసిన ఆయన చెప్పారు. అదే వాడిని తెలుసుకుందాం సార్. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైందంటే, ధ్యాన సాధన చేసే వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ఆలోచన, మాట, వాళ్ళకు వచ్చిన పవర్ ఏదైనా కనబడితే ఎంత జాగ్రత్తగా ఉండాలి. కనబడిందని దాన్ని చాలా కనబడుతూ ఉంటాయి సార్. ఇప్పుడు ఇంకా ఈ 2025లో చాలా తెలుస్తున్నాయి, కనబడుతున్నాయి. కానీ అన్నీ చెప్పాల్సిన అవసరం ఏం లేదుగా. సాధన చేసుకుంటూ మనకి మీద మన ఆధ్యాత్మిక ఉన్నతికి వాడాలి. వావ్. సో ఈ జీవన విధానంతో పాటు ఇంకేం చెప్తారు సార్? ఈ అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఇంకేం చేస్తామంటే, ఈ జీవన విధానంలో వాళ్ళ ప్రజల్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని స్వామి రామ గారు కొన్ని పనులు చేశారు. అంటే ఆయన ఎప్పుడైతే 1989లో వచ్చి ఇంకా భారతదేశంలో ఉండడం మొదలు 89లో అంతకుముందు ఆయన 69 ఒక 20 సంవత్సరాల దాకా అక్కడ హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిటేషన్, తర్వాత హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, అలాంటి చాలా సంస్థలు అక్కడ హ్యాండ్స్టైల్ అక్కడ అబ్రాడ్ అమెరికాలో చాలా సంస్థలు. 1989లో 1989లో హిమాలయాస్లో సేవలు ప్రారంభించారు. 1989. అవును, రీసెంట్. అంటే స్వామి రామ చనిపోయింది ఎప్పుడు? 2000 ఆయనకి 79 అంటే 25లో పుట్టాడు. 25 అంటే 79 అంటే 2003 అట్లా చనిపోయి ఉంటాడు. 2003 వరకు ఉన్నారా? అప్పుడప్పుడే ఆధ్యాత్మిక చింతన వాడుతుంది. అయితే ఆయన ఏం చేస్తాడంటే, ఫస్ట్
అక్కడ ఉన్న పల్లెలలో తర్వాత ట్రైబల్ పీపుల్ వాళ్ళందరికీ సరి అయిన వసతులు లేవు, సరి అయిన ఆరోగ్య పరిస్థితి లేదు. అందుకని వాళ్ళ ఆరోగ్యం మెరుగుపరచాలి, తర్వాత వాళ్ళకి విద్యా బోధనలు చేయాలి, వాళ్ళకి సరైన వసతులు కలపాలని ఆయన ఒక కంకణం కట్టుకొని ఫస్ట్ ఏంటంటే హిమాలయన్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి స్టార్ట్ చేశారు. హిమాలయ ఇన్స్టిట్యూట్ దాన్నే వెళ్ళగా దానికి అనుబంధంగా రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి తయారు చేశారు. ఆ తర్వాత ఇంకా ఏం చేసిందంటే వాటిని ఇట్లా పెంచుకుంటూ వచ్చి హిమాలయన్ హాస్పిటల్, హిమాలయన్ మెడికల్ కాలేజ్ ఇలా చేస్తూ ఆయన చాలా అంటే ఎంత సేవలు చేశారంటే అక్కడ డాక్టర్స్ షార్టేజ్ ఉందని దాంట్లో కనీసం ఆ హిమాలయ యూనివర్సిటీ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో 500 మంది డాక్టర్లను ఆయన కలెక్ట్ చేయగలిగారు. అంటే అప్పుడు అంటే ఇప్పుడు నడుస్తుంది. లక్షల మంది అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హిమాలయాల నుండి ప్రజలు ఎంతో దూరం నుంచి కూడా వచ్చి వాళ్ళు అంటే ఫ్రీగా మళ్ళీ అంటే పిల్లలు చదువుకుంటూ ఉంటారు అక్కడ, ఇది జరుగుతుంది ఎడ్యుకేషన్లో రీసెర్చ్. తర్వాత భవిష్యత్తు గురించి ఆలోచించి ఆ పని చేశాడు. తర్వాత అక్కడ ఉన్న గ్రామీణ జీవన బేసిక్ ఫెసిలిటీస్ అంటే మంచినీరు కానీ లేకుంటే షెల్టర్స్ కానీ తర్వాత ఇలాంటి కూడా తన యొక్క ఈ సొంత విరాళాలు కలెక్ట్ చేసి అలా చేయడం మొదలుపెట్టారు. రూరల్ డెవలప్మెంట్ అనేది ఒక గొప్ప సబ్జెక్ట్ కదా, సబ్జెక్ట్ అదొకటి ఆయన చేయరు. తర్వాత ఇంకేంటంటే వాళ్ళకి అక్కడ ఆయన చేసిన సేవలు ఎలాంటివి అంటే ఆయన ఈవెన్ గవర్నమెంట్ కానీ ఎన్జిఓస్ కానీ ఆయన్ని రికగ్నైజ్ చేసి చాలా ఫండింగ్ చేశారనమాట ఆయనకి. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆయన చనిపోయిన తర్వాత ఆ సేవలను కొనసాగించుకోవడానికి 2013లో హిమాలయన్ యూనివర్సిటీ పెట్టారు. హిమాలయ యోగా స్వామి రామ హిమాలయన్ యూనివర్సిటీ అని పెట్టారు. అదొక మన భారతదేశంలో ఉన్న ఒక యూనివర్సిటీలో పెద్ద మంచి యూనివర్సిటీ పేరు పొందింది. అక్కడే హిమాలయ. సో దాన్ని అంటే వారి పరంపర ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. తర్వాత అక్కడ ఇంకా ఏంటంటే వాళ్ళకి ఈ హిమాలయ వాళ్ళ పిల్లల కోసం ఎడ్యుకేషన్ అనేది కూడా వాళ్ళు సరిగా చేసుకోవడానికి వాళ్ళకి ఫార్మల్ ఎడ్యుకేషన్ కోసం ఎన్నో స్కూల్స్ నడిపిస్తున్నారు. ఆ తర్వాత మరి వాళ్ళ కాలేజెస్కి పోవడానికి కూడా స్కాలర్షిప్స్ అలాంటివి అంటే ఆయన చాలా అంటే ఇప్పుడు ఆయన అమెరికాలో ఎంతో డబ్బులు సంపాదించాడు విరాళాల్లో, అవన్నీ కూడా ఇక్కడ చాలా తీసుకొచ్చి ఖర్చు. ఇది గొప్ప విషయం సార్. అక్కడికి వెళ్ళి అబ్రాడ్కి వెళ్ళి కలెక్ట్ చేసిన హ్యూజ్ మనీని తను ఎక్కడైతే జ్ఞానం పొందారు అక్కడికే తీసుకెళ్లి అక్కడి వాళ్ళ కోసమే మీరు అన్నట్టు ఆరోగ్యము విద్యా వైద్యం కోసం అద్భుతంగా వినియోగించాడు. భవిష్యత్తు తరాలకి ఒక బాటలు వేసే సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సూపర్ సార్. చివరగా మీ మెసేజ్ సార్. చివరగా నేను చెప్పేది ఏంటంటే స్వామి రామ గారు ఒక అద్భుతమైన యోగి, ఒక అద్భుతమైన ధ్యాని. సో ఆయన తన ఎంతో మంది గురువులతో కలిసి జీవించినది, తర్వాత నేర్పించిన ఆత్మీయతను తన డైరీలో రాసుకున్నాడు. ఆ డైరీ యొక్క ప్రతీకలే స్వామి అజయ్ గారు ఈ హిమాలయ పరమ గురువులతో నా జీవనం అనే పుస్తకం రాశారు. ఆ తర్వాత జస్టిస్ అతను ఒక ముఖ్య గురువు అయిన జస్టిస్ స్వామి జయదేవ్ భారతి స్వామి రామతోటి ఎప్పుడు ఉండి 20 సంవత్సరాలు ఆయనతోటి ఉండి ఆయన రాసిన పుస్తకం. ఈ 2 పుస్తకాల నుంచి మనం ఈ ఎపిసోడ్స్ అని నేర్పిస్తున్నాం. దగ్గరగా చూసిన వాళ్ళు రాసిన అయితే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే స్వామి రామ గారు మెయిన్గా 4 ప్రశ్నలు వేసుకోమంటున్నాడు. ఆయన తన పుస్తకంలో రాసింది ఒక చోట రాశాడు అనమాట. అది మన పిరమిడ్ మాస్టర్కి చాలా ఇంపార్టెంట్. ఆ ఫస్ట్ ప్రశ్న ఏంటంటే నేను ఎవరిని, సెకండ్ ప్రశ్న నేను ఎక్కడి నుంచి వచ్చాను, మూడో ప్రశ్న నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, 4వది నేను ఎలా వెళ్ళగలను. నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, ఎలా వెళ్ళగలను, ఈ 4 ప్రశ్నలు వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం చూస్తే నేను ఎవరిని అంటే నేను ఒక ఆత్మని, నేను ఎక్కడి నుంచి వచ్చాను అంటే పరమాత్మ నుంచి విడిపోయి వచ్చాను, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, నేను పరమాత్మ దగ్గరికే వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ధ్యాన సాధనతో. ఈ 4టికి సమాధానంగానే పత్రిజీ ఎన్నో అద్భుతమైన విషయాలు అందించారు. వండర్ఫుల్ సార్. మెసేజ్ లో కూడా 4 క్వశ్చన్స్ అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. ఇది మిత్రులారా, విన్నాం కదా స్వామి రామ వారి గురించి. అద్భుతమైన హిమాలయాస్ యొక్క విషయాలు కళ్ళగట్టినట్టు చూస్తూ ఉన్నాం మిత్రులారా. మరిన్ని అద్భుతమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓవరాల్గా ఏముంది అక్కడ అంటే ధ్యాన సాధనే ఉంది. అక్కడ చేస్తున్నటువంటి అన్నీ మనతో చేపించారు పత్రిజీ. పిఎంసి ద్వారా ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ, తర్వాత
జంతు హింస లేకుండా ఉండడం, శాకాహార జీవనం, ఇవన్నీ ఏమిటి అంటే అక్కడ ఏం ఆచరించారో అవి మనం ఇప్పుడు ఈ భూమి మీద ఉండి శరీరంతో ఉండి ప్రాపంచిక జీవితంతో పాటు ఆధ్యాత్మిక జీవితంతో జీవించడానికే అందిస్తుంది పిఎంసి. సో చూస్తూనే ఉందాం, ఇవన్నీ షేర్ చేస్తూ ఉందాం, లైక్ చేస్తూ ఉందాం, పిఎంసికి సపోర్ట్ చేస్తూ ఉందామని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. నమస్తే.